రైట్. కాకమాన్ రాజశేఖర్ గారి దగ్గర వెళ్దాం. రాజశేఖర్ గారు, ఇదండి అంటే వాళ్ళకేదో 17, 19, 36 సెగ్మెంట్లో వాళ్ళు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగలబోతున్నారనే ఇండికేషన్స్ ఈ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పిన 2 ప్రముఖ సర్వే సంస్థలే మళ్ళీ అవే అబ్జర్వేషన్స్ ఇచ్చాయి. మీరు 5 ఏళ్ళలో చేసింది వీళ్ళు కేడాదిలోనే దాన్ని స్కోర్ ఓవర్ చేసేసారట. సో అది వాళ్ళకి అదొక్కటే ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది. సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు పెద్దగా దాన్ని ఇస్తారు, ఏదో కింద మీద పడి ఇస్తారని ఒక నమ్మకంతో ఉన్నారు, కానీ అవినీతిని టాలరేట్ చేయలేకపోతున్నారు. మీరు దేనికైతే ఒక అనార్గనైజ్డ్గా మీరు వెళ్ళిన మీరు చేసిన కరప్షన్ యాక్టివిటీస్ని వీళ్ళు ఆర్గనైజ్ చేశారనే ఒక ఇంప్రెషన్లోకి జనం వచ్చారు. మీరేమో విక్టిమ్ రోల్ ప్లే చేయకుండా ఎంతసేపటికి మీదకు వస్తాం, దాడి చేస్తాం, మేం చేసిందే కరెక్టు, ఈ అంటే చాలా ఒంటెత్తు పోకటంతో వెళ్తున్నారు. రిసీవింగ్ ఎండ్ లేదు, ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్. మీ నాయకుడు చెప్పింది మీరు కమ్యూనికేట్ చేయటమే కానీ మీరు చెప్పేది ఆయనకి వెళ్ళదు. అది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితిని మీరు ఏమన్నా అడ్వాంటేజ్గా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలంటే జనంలోకి వెళ్ళాలి. అసలు అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు, జనంలోకి వెళ్ళే ఆలోచనలు? సో గుడ్ మార్నింగ్ సార్. ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారాలు. నేను ఈ సందర్భంగా ముందుగా ఒక విషయం మీతో మాట్లాడదలుచుకున్నాను సార్. అంటే ఇప్పుడు మీరు కూడా మాటల్లో చాలా స్పష్టంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అవినీతి వల్ల మరి దాన్ని ఎత్తి చూపి మీరు అధికారంలోకి వచ్చారు అని మాట్లాడడం జరిగింది. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరు మాట్లాడింది అయితే మీ ప్యానల్లో వాళ్ళు మాట్లాడారు. కానీ అవినీతి అనేటువంటిది ఏ ప్రభుత్వం అయినా అక్కడక్కడ ఎక్కడో ఒక చోట ఉంటుంది, అది అలా ఉంచండి. కానీ గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కేవలం మేమేదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నామో వాటిల్ని మించి చేస్తామని చెప్పడం వల్లే వాళ్ళ అధికారంలోకి రావడం జరిగింది తప్పితే ఈ వేళలాగా ఈ రోజు చేస్తున్నటువంటి అట్టగోలు అవినీతి వల్లే ప్రభుత్వాన్ని కోల్పోయారు అనేటువంటి మాటకి నేను అంగీకరించాను. ఎందుకంటే ఉదాహరణ చూస్తే వాలంటీర్ వ్యవస్థ తీసుకుందాం. 2,60,000 పైబడినటువంటి వాలంటీర్ వ్యవస్థకి వాళ్ళు 5,000 ఇస్తున్నారు ఆ ప్రభుత్వం, మేము 10,000 ఇస్తాము అనేటువంటి మాట నమ్మబలికింది వీటి కాదా? లేవంటే ఇంకొక మాట కూడా చెప్పాలంటే అమ్మఒడి వాళ్ళు ఒకరికి ఇస్తున్నారు, మేము ఇంటి మొత్తానికి ఇస్తాం, అందరికి ఇస్తామని మాట్లాడినటువంటి మాట వాస్తవం కదా? ఇప్పుడు కూడా ఇవ్వకుండా ఇంకా ఇస్తామనే చెప్తున్నటువంటి సంవత్సరం దాటిపోయినప్పుడు అనేటువంటి మాట వాస్తవం కాదా? లేకపోతే వీళ్ళు చేపట్టినటువంటి అనేకమైన ఇప్పుడు నిరుద్యోగ గుర్తిస్తానన్నటువంటి మాట వాస్తవం కాదా? లేదంటే మరి మహిళలకు 40 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి మరి వాళ్ళకు కూడా మరి గుర్తిస్తామన్నమాట వాస్తవం కాదా? లేకపోతే రైతులకి ఇస్తామన్నమాట వాస్తవం కాదా? ఇంకా ఇలాగ ఎన్నో 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 హామీలు ఇవన్నీ ఓకే అండి. ఇవన్నీ మీరు రోజు మాట్లాడేది ఏంటంటే రాజశేఖర్ గారు ఒక్క నిమిషం నరసింహప్రసాద్ గారు మీరు ఆగండి ఒకసారి. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం. ఇవన్నీ మీరు రోజు మాట్లాడేవి. నేను అనేది ఏంటంటే ఈ సర్వేలు ఎక్కడా కూడా మీరు ప్రోగ్రెస్ సాధించాయని చెప్పలా. ఇప్పుడు 36 మంది ఎక్కడా కూడా అంటే మీ గ్రాఫ్ అవినీతి వల్ల వచ్చింది అనేటువంటి మాట, మీ గ్రాఫ్ కనీసం 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ గ్రాఫ్ కూడా మీకు ఇవ్వాలా ఈ సర్వేలు? మీరు అది గమనించండి. అంటే మీరు ఎక్కడున్నారు, యాజ్ ఇట్ ఈస్ 1 ఇయర్ తర్వాత కూడా మీరు అక్కడే ఉన్నారు అని చెప్తున్నాయి. సార్ వీళ్ళు కూడా ఏమన్నారంటే ఇప్పుడు కూడా భానుప్రకాష్ గారు కూడా 1 ఇయర్లో మరి వ్యతిరేకత ఉన్నంత మాత్రాన్ని ఒరిగేది ఏం లేదు, ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు, అవన్నీ మేము సర్దుకుంటామనే ఏదో చెప్తారు. కానీ ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది అని అంటారు కదా. అలాగే 1 ఇయర్ లోపలే వీళ్ళ యొక్క పనితీరు ఏందో, వీళ్ళ యొక్క అవినీతి ఏందో, వీళ్ళు ఇచ్చిన హామీలు ఏ విధంగా పొంగులో తొక్కారో ప్రజలు స్పష్టంగా చూశారు. కాబట్టి ఇప్పుడు చేసినటువంటి సర్వేలు అన్నారు, సర్వేలు ఒకప్పుడు వీళ్ళకి అనుకూలంగా సర్వేలు వచ్చినప్పుడు ఇదే సర్వే సంస్థలు మంచివి, వీళ్ళకి వ్యతిరేకంగా వస్తున్నప్పటికీ సర్వే సంస్థలు క్రెడిబిలిటీ లేదు, అది వాళ్ళు మాట్లాడే సర్వే సంస్థలు. సరే సర్వే సంస్థలు ఇప్పటికీ మీరు 36 అంటున్నారు, కానీ దాదాపు 70కి పైబడి నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి, అడ్డగోలు అవినీతి జరిగింది అనేటువంటిది మరి అందరూ చూస్తూ ఉన్నారు. అయితే నేను ఇటీవల కాలంలో మొన్న అంటే వీళ్ళ అవినీతి
ఏ స్థాయికి వెళ్ళిందంటే మరి ఈస్ట్ గోదావరి జిల్లా మొన్న జరిగినటువంటి వెన్నుపోటు ఆ కార్యక్రమంలో భాగంగా మరి ఈ ఫ్రంట్ల ఆర్గనైజేషన్స్ తరఫున ఒక ఇన్ఛార్జిగా నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూస్తే ఏమైంది, అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతా ఉంది. నేను స్పష్టంగా సార్, నేను స్పాట్కి వెళ్ళాను, మీరు ఒక్క జూమ్ చేస్తే కనపడతారు. స్పాట్కి వెళ్ళాను, కొండల్లాగా ఇసుకని మరి ఒక చోట చేర్చి 5,000కి 10,000కి అమ్ముకుంటా ఉన్నారు ఈ ఎమ్మెల్యేలే. అక్కడ వాళ్ళు ఏమంటారు, వాళ్ళు మాట్లాడేది ఏమంటారు, మేము ఉచితంగా ఇసుకిస్తున్నాం అంటారు. కానీ దాని జరుగుతుంది ఏంటి, అమ్మకాలు జరుగుతావు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ పట్టినా, ఇసుక చూసినా కూడా, లేదా మద్యానికి చూసినా, మైండ్ చూసినా, లేదంటే ఈ చివరికి వీళ్ళు రేషన్ షాపులు బియ్యాలను కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితుల్లో మనం చూసి అడ్డగోలు అవినీతికి పాల్పడ్డారు అనేటువంటిది సర్వేలో తేలినటువంటి అంశం. అది 1 year లో just 1 year లో మళ్ళీ వీళ్ళు మరి దాన్ని సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. రాజశేఖర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రాజశేఖర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అండ్ కమింగ్ టు సెకండ్ టాపిక్, మీరు ఇంకో సబ్జెక్ట్ లోకి వెళ్తున్నా, కొంచెం ఇంపార్టెంట్, మీకు రిలేటెడ్. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు మాట్లాడిన దానికి నేను ఒక్కడే సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద. తర్వాత ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా ఇవన్నీ కూడా కొన్ని ఆలస్యం అవుతున్నాయో లేకపోతే కుట్టుపడుతున్నాయో అని కూడా మాట్లాడారు. మరి వీళ్ళు ఏదైతే ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది, ఈ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు అన్ని ఉన్నాయి అని మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ హామీలు ఎలా ఇచ్చారండి? 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తేల్చారు వాళ్ళే. ఎన్నికలకు ముందు దుష్ప్రచారాలు చేశారు, లబ్ధి పొందారు. తీరా అసెంబ్లీలో ప్రకటించింది 6 లక్షల కోట్ల చిల్లర. అందులో సగం మేము చేసినటువంటి అప్పులు ఉంటే సగం వాళ్ళు చేసినటువంటి అప్పులు ఉన్నాయి, వాళ్ళు ఉన్న 14-19లో. మరి ఇవన్నీ తెలిసి కూడా ఎలాగిచ్చారండి, ఏ విధంగా ఇచ్చారు? ఇప్పుడు పద్ధతి ప్రకారమో లేదా ఆర్గనైజ్డ్ గా చేస్తున్నటువంటి ఆర్థికమైనటువంటి అవినీతి కాకుండా ఆర్గనైజ్డ్ క్రైమ్ కూడా ఈ రోజు వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంది ప్రభుత్వం. అదేవిధంగా మా మీద బురద చల్లేటువంటి ప్రయత్నాన్ని అప్పుడు చేస్తా ఉన్నారు, ఇప్పుడు చేస్తా ఉన్నారు. రాజశేఖర్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, ఇంకా వేరే సబ్జెక్ట్ ఉంది. రాజశేఖర్ గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి. ఇప్పుడు ఏలూరులో సాక్షి ఆఫీస్కి నిప్పు పెట్టారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. జనసేన సాంబశివరావు గారు దగ్గరికి వెళ్లే ముందర ఆ డీటెయిల్స్, దాంతోపాటు నిన్న రోజా గారు మాట్లాడారు, డిప్యూటీ